ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. నిత్య దీపారాధనలో ఏ నూనెల్ని వాడడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు ఆలయ సందర్శన, విష్ణు సహస్రనామ పారాయణ మోక్షాన్ని కలిగిస్తుంది. అలాగే వైకుంఠ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెసల దానం, అలాగే గోసేవ, విష్ణు ఆలయ సందర్శన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడి యొక్క స్థితి ఉచ్చస్థితి కాబట్టి చంద్రుడి వైభవాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి స్త్రీగ్రహం కాబట్టి ఈ దశలో ఈరోజు పుట్టేటువంటి వారికి అనుకూల లగ్నాల్లో ఉత్తమ వైభవం కలగటంలో సందేహం లేదు. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, బృహస్పతి యొక్క వక్రస్థితి సింహక్షేత్రంలో, చంద్రుడు యొక్క ఉచ్చస్థితి వృషభ క్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి తులాక్షేత్రంలో, బుధుడు యొక్క వక్రస్థితి మరియు శుక్రుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో, రవి యొక్క స్థితి మకర క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు, బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో గృహిణులకి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులు ఉత్తమ విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలను సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభను గుర్తించేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. జాప్యాలు, విఘ్నాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఉంటుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోవడానికి చేసేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు, ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి, తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా
ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధాలు మెరుగయ్యేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగస్తులకి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభను గుర్తించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. పదే పదే చేయవలసినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంపూర్ణ అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు సునాయాస విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి చేయూతనిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో, ఆవు పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తగ్గుతాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి లభిస్తుంది. మహిళలు శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో, కనకధారాస్తం వంటి స్థుతులతో, చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. గ్రహ అతి ప్రతికూలతని కూడా దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశాజనకం. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు, తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు గట్టి శ్రమతో విజయాలు సాధించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు.
ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా వినటం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక భీతి కూడా పెరుగుతుంది. ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వ్యాపార వృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. మహిళలు అనారోగ్య పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు కార్మిక రంగం వారికి చేయూతనిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా విఘ్నాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు మటుమాయమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కారాలని పొందగలుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. మహిళలు గృహ విషయాల్లో అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందుతారు. విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయవంతమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక రంగం వారికి వ్యయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన నిర్ణయాలు లేదా దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలు ప్రశాంతతని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు మాత్రం అనుకూలిస్తాయి.
విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులు గట్టి కృషితో కూడినటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూలతను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కులు సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కుటుంబ శిక్షతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా కూడా మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలని విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలు ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడిన ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులు చేపట్టగలుగుతారు. ఉద్యోగస్తులకి శుభవార్తలు వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మకేతు ద్వారా ఏర్పడేటువంటి అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఆధ్యాత్మిక సాధనలో దీపారాధన చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. నిత్య దీపారాధనలో ఎటువంటి నూనెలు వాడటం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. దీపారాధనకు తైలం కన్నా ఘృతం అంటే నెయ్యి ఉత్తమమని శాస్త్రవచనం. అందులోనూ గోఘృతం అత్యుత్తమైనదని పరమ ప్రమాణం. మహాలక్ష్మి అమ్మవారు త్రిమూర్త్యాత్మక దేవి అంశాల అవతార శక్తులు అన్నిటికీ ఆవు నెయ్యిని దీపాలకు వాడమంటోంది శాస్త్రం. దీపారాధనకు ఆవు నెయ్యి తర్వాత ఆ క్రమంలో ఉత్తమమైనది కొబ్బరి నూనె. వినాయకునికి దీపారాధన కొబ్బరి నూనెతో చేస్తే ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయి. దేవీమూర్తులు దేవీ అంశాలకు కూడా ఆవు నెయ్యి అలభ్యమైనప్పుడు కొబ్బరి నూనె లేదా నిమ్మ నూనె వాడవచ్చు. విష్ణువు సుబ్రహ్మణ్య స్వామి వార్లకి నువ్వుల నూనెతో దీపారాధన ఉత్తమమని చెప్పబడింది. అందరు దేవతలకు ప్రత్యామ్నాయంగా ఈ నూనెను ఉపయోగించవచ్చు. ఏది లేకున్నా ఆముదం దీపమైన భగవంతుడు అంగీకరిస్తాడు. ఇది కీర్తి వృద్ధికి దోహదపడుతుంది. ప్రస్తుతం లభ్యమవుతున్నటువంటి పామాయిలు, తవుడు నూనె, పొద్దుతిరుగుడు నూనె నిషిద్ధం. వీటిలో శనగ నూనె దీపారాధన కష్ట నష్టకారకం. కాబట్టి నిత్య దీపారాధనలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె శ్రేయస్కరం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రస్తుత నవీన యుగంలో
పట్టణాలే కాదు, కొన్ని పల్లెల ప్రాంతాల్లో కూడాను అపార్ట్మెంట్స్ యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అపార్ట్మెంట్స్ వాస్తుశాస్త్రరీత్యా కొనుగోలు చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు గనక అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలి అనేటువంటి తలంపు గనక ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి వాస్తు నియమాల యొక్క ప్రభావం మీకు తెలియటం ఎంతైనా అవసరం. ఒక అపార్ట్మెంట్ని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఇక వర్గులతో పని లేదు. మీ ఇంట్లో అందరూ గనక అంగీకారం వ్యక్తం చేసినట్లయితే అది ఏ దిశలో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఆ యొక్క దిశ బలరీత్యా ఆ అపార్ట్మెంట్స్కి గాలి వెలుతురు సరిగా వస్తాయా లేదా అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్యకిరణాల ప్రభావం చక్కగా ఇంట్లోకి పడుతుందా లేదా అని చెప్పేసి ఆలోచన చేసి కొనుగోలు చేయటం ముఖ్యమైనటువంటి విశేషాంశం. అలాగే విశాలమైనటువంటి హాలు, వంటగది, అలాగే పడక గది ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యానే అమరుస్తున్నారా లేక తమకు తోచిన చందంగా కడుతున్నారా అనేటువంటి విషయాల్ని కూడా అవగాహన చేసుకోవటం చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ ద్వారబంధాలు అమర్చేటువంటి తీరుతెన్నులు. ద్వారబంధాన్ని అమర్చేటువంటి తీరుతెన్నుల్లో ఉచ్చస్థానంలో వీళ్ళు అమర్చారా లేదా ఆ అపార్ట్మెంట్లో అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుచేత ఆ ద్వారబంధాన్ని ఏర్పరిచేటువంటి తీరుతెన్నుల్లో కూడాను ఎత్తు సరిగా ఉందా లేదా, మరీ చిన్న ద్వారబంధం పెట్టాడా, సరిపోయేటట్టుగా చక్కగా పెట్టాడా అని చెప్పేసి చూసుకోవాలి. సహజసిద్ధంగా ఈ అపార్ట్మెంట్స్లో ద్వారబంధాలు ఎత్తు పెట్టేటువంటి విషయంలోనే పొదుపు పాటిస్తూ ఉంటారు. అలా కుదరదు. చక్కటి ద్వారబంధాలు ఏర్పరచుకోవాలి. చాలా చక్కటి ఎత్తు వైశాల్యం కూడా చక్కగా ఉండేటట్టుగా గనక సింహద్వారాన్ని ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి వాళ్ళ ఇంటికి సంబంధించిన సింహద్వారం ఇది అని చెప్పే రీతిలో ఏర్పరిస్తే మంచిది. అంతేగాని చిన్న చిన్న ద్వారబంధాలు గనక ఏర్పరిచినట్లయితే కించిత్తు వాస్తు దోషం ఉన్నట్టే లెక్క అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. గడప అనేటువంటిది ఎత్తు సరిగా పెట్టాడా లేదా, ఆ ద్వారబంధానికి గడప కూడా ఎత్తుగా ఉండాలి. సింహద్వారానికి అన్ని గడపల కన్నా ఎత్తు గడప ఉండటం సర్వశ్రేయోదాయకమైన విషయం. చాలామంది అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఆ సింహద్వారానికి ఆ గడప ఎత్తు చాలా చిన్నదిగా పెడుతున్నారు. అది పనికిరాదు. కొద్దిగా ఎత్తైన గడప ఉండాలి. అలాగే ఎత్తు కూడాను చక్కగా ఉండాలి. అలాగే రెండు వైపులా కూడాను రెండు కిటికీలు ఉండేటట్టుగా అమర్చారా లేదా అని కూడా చూసుకోవాలి. అంతేకాకుండా ఆ యొక్క సింహద్వారానికి తలుపులు రెండు ఉండేటట్టుగా చూసుకోవటం సర్వోత్తమ తత్వం. అంటే చాలా అదృష్టం. చాలామంది ఈ మధ్యకాలంలో సింగిల్ డోరే పెడుతున్నారు సింహద్వారం. సింగిల్ డోర్ పెట్టినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా అంత సబమైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని చాలాసార్లు విన్నవించుకున్నాం, మరలా గుర్తు చేస్తున్నాం. మొట్టమొదట మీరు తీసుకునేటువంటి ప్లాట్కు సింహద్వారం ఉచ్చస్థాయిలో ఉందో లేదో చూడటం ఒకటి. దక్షిణ పడమర సింహద్వారాలైతే వాటికి ఎదురుగా ఉత్తర తూర్పు భాగాల వైపు బాల్కనీ మరియు ద్వారము ఉన్నదా లేదా చూసుకోండి. ఉండి తీరాలి. మీరు గనక కొనుగోలు చేసేటువంటి అపార్ట్మెంట్కి దక్షిణ పడమర సింహద్వారాలైతే వాటికి ఎదురుగా ఉత్తరం వైపు తూర్పు వైపు భాగాన బాల్కనీ ఉందా, లేకపోయినట్టయితే ద్వారమైనా ఉన్నదా
అని చెప్పేసి చూసుకోవటం చాలా మంచిది. తూర్పు ఉత్తరం ప్రధాన ద్వారాలైనప్పుడు వాటికి ఎదురుగా దక్షిణ పడమరలో బాల్కనీ ద్వారాలు లేకపోయినా పర్వాలేదు, కానీ నైరుతి గదికి బాల్కనీ ఉంటే దక్షిణ ఆగ్నేయం పడమర వాయువ్యాలలో కూడా బాల్కనీ అనేది ఉండి తీరాలి సుమా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అపార్ట్మెంట్ కొనుగోలు చేసేటువంటి వారికి. ఎలివేషన్ అని చెప్పేసి అందంగా ఉండాలి అని చెప్పేసి రకరకాల డిజైన్లతో ఎలివేషన్ చేస్తూ ఉన్నారు. ఆ ఎలివేషన్లో కూడాను వాస్తు దోషం ఉంటే ఆర్థిక పరిస్థితుల్లో అస్తవ్యస్తత చోటు చేసుకుంటుంది. కోణ వికిరణాలు ఉండకూడదు, కోణాలన్నీ చాలా చక్కగా ఉండాలి. ఎలివేషన్ చూడగానే అద్భుతంగా ఉంది, ఎటువంటి వాస్తు దోషం లేదు అనిపించాలి అపార్ట్మెంట్ మొత్తానికి కూడా. ఒక అపార్ట్మెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు బయట నుంచి చూస్తే ఎలివేషన్ ఏ పద్ధతిలో పెట్టాడు, ఆ ఆర్కిటెక్ట్ లక్షణాల్లో వాస్తు పాటించాడా లేదా అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎలివేషన్ అనేటువంటివి చాలా అందంగా చేస్తున్నామండి అని చెప్పేసి కొన్ని అపార్ట్మెంట్స్లోని బాల్కనీలు అర్ధచంద్రాకారకంగా తిప్పుతున్నారు. బాల్కనీ కట్టేటప్పుడు అర్ధచంద్రాకారంగా తిప్పడం జరుగుతోంది. దక్షిణ పడమర వైపు అయితే పర్వాలేదు, కానీ తూర్పు ఉత్తరం వైపు మాత్రం అర్ధచంద్రాకారంగా తిప్పినట్లయితే ఆర్థిక దుస్థితి ఏర్పడుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి. ఏమిటోనండి మొన్నటిదాకా బాగానే ఉన్నాం, అపార్ట్మెంట్ కొన్నాం, అప్పటి నుంచి మాకేం బాగలేదు అంటూ ఉంటారు చాలామంది. ఎందుచేత అంటే ఆ ఎలివేషన్ విషయంలో, బాల్కనీ ఏర్పాటు చేసిన విషయంలో మీ వైపు ఆ తిప్పినటువంటి విధానం ఉందే అది చాలా తేడాగా ఉందన్నమాట. అందుచేత ఆర్థికంగా చాలా ఇక్కట్లు వస్తున్నాయి, రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవేళ ప్లాటుకు పూర్తి ఈశాన్యంలో అయితే దాని దోషం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈశాన్యంలోనే అర్ధచంద్రాకృతి తిప్పేసి కట్ చేసేసాడు, ఆ ప్లాట్ మొత్తానికి తగులుతుంది ఆ వాస్తు దోషం అనేటువంటిది. అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు వాస్తు తమాషా కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచి తూచి కించిత్తు పరిజ్ఞానంతో కొనుగోలు చేయటం చాలా మంచిది. ఎత్తు పల్లాల పట్ల మామూలు గృహాల విషయంలో మనం ఏ విధంగా పాటిస్తామో అదే విధంగా కూడాను అపార్ట్మెంట్ విషయంలో కూడా పాటించాలి. దక్షిణ గోడ ఎత్తుగా ఉందా లేదా, ఉత్తర గోడ దక్షిణం కన్నా తక్కువగా ఉందా లేదా, తూర్పు గోడ పడమర గోడ కన్నా తూర్పు గోడ ఎత్తు తక్కువగా ఉందా లేదా, చుట్టూతా కాంపౌండ్ వాల్ కడతారు కదా, ఆ వాల్ కట్టిన విధి విధానం చూడండి. దాంట్లో కూడా తేడా కనుక ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి సుమా. ఇంత గొప్ప విశేషం ఉంది అపార్ట్మెంట్స్ కొనేటువంటి విషయంలో. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. దీనిని లోపలికి తీర్థంగా పుచ్చుకున్న విభూతిని లలాటమనందు అలంకారం చేసుకుని కొద్దిగా నోట్లో వేసుకున్న ఈ రెండిటితో పాటుగా చెంగల్వ పువ్వుని ఆయనకి సమర్పించి నిర్మాల్యంగా తల మీద ధరించిన ఆ వస్తువులు సుబ్రహ్మణ్య తేజస్సుని గ్రహిస్తాయి. అందుకే మనకి దక్షిణ దేశంలో శ్రీకాళహస్తి ఒక్క క్షేత్రంలోనే చెంగల్వరాయ సన్నిధి అన్న పేరుతో ఉంటాడు. ఎదురుగుండా ఉన్నటువంటి బావి సరస్వతీ తీర్థం. అందుకే ఎక్కడా ఉండదు శ్రీకాళహస్తిలో సరస్వతీ తీర్థం, సుబ్రహ్మణ్యుడు ఎదురుగుండానే ఉంటుంది. కారణం ఏమిటంటే నత్తీరుడికి కూడా
అంత కవిత్వ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సుబ్రహ్మణ్యానుగ్రహంగానే వచ్చింది. అందుకనే తర్వాత శివుడి మీద అంత స్తోత్రం చేసి శివుని యందు లయమైపోయాడు. ఆ ఎదురుగుండా ఉన్న నూతిలో ఉన్నటువంటి నీటిని తాగి పుట్టు మూగవారు, నోట మాట సరిగ్గా రానివాళ్ళు, సరస్వతీ కటాక్షం లేని వాళ్ళు, ఆ నీటిని తాగిన కారణం చేత మళ్ళీ మాట సరిగ్గా వచ్చిన వాళ్ళు, మంచి సరస్వతీ కటాక్షాన్ని పొంది చదివిలో వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. మీరు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఆస్థాన పండితులను అడగండి. ఎదురుగుండా ఉన్నటువంటి నూతిలో ఉన్న నీటిని తోడి ప్రత్యేకం తీర్థంగా ఇస్తారయ్యా, తీసుకోండి అని. అది సరస్వతీ తీర్థం. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడున్నా అక్కడక్కడ సుబ్రహ్మణ్యుడు విశేషంగా అనుగ్రహిస్తూ ఉంటాడు సరస్వతీ కటాక్షాన్ని. ఆపదల నుంచి గట్టెక్కించడంలో ఆయనకాయనే సాటి. ఆయన యందు భక్తి కలిగిన ఉన్నవాడు ప్రమాదమునకు వశము కావడాన్ని ఆయన అంగీకరించాడు. ఆయన విభూతికి అంత శక్తి. శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగం చేస్తూ ఒక చోట చెప్తారు. అందులో ఆయన ఆ శ్లోకాన్ని వర్ణిస్తూ ఓ మాట అంటారు. ఆ తిరుచెందూరులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడికి ఒక్కడికే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఏమిటి అది అంటే కుష్ఠక్షయ. అది కుష్ఠక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాది గుల్మాది రోగాన్మహాంత పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతి విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే అంటారు. ఆ తిరుచెందూరు క్షేత్రం ఒక్క క్షేత్రంలోనే ఒక ఆకులో పెట్టి ఇస్తారు విభూతి. ఇంకా మీకు భారతదేశం మొత్తం మీద ఆకులో తప్ప విభూతి ప్రసాదం ఇవ్వనటువంటి క్షేత్రం ఇంకోటి లేదు. ఒక్క తిరుచెందూరులోనే ఇస్తారు. అది కూడా ఏవో రకరకాల ఆకులు తెప్పించి ఆకులన్నీ అక్కడ పడేసి కనపడ్డ ప్రతి ఆకులోనూ విభూతి పెట్టి ఇవ్వరు. అది ప్రత్యేకంగా పనీర్ అంటారు ఆ చెట్టుని. ఆ చెట్టు ఆకులు మన కదంబ వృక్షాలు ఎలా ఉంటాయో అలా పెద్ద ఆకు ఉంటుంది. దానికి తెల్లటి పువ్వు పూస్తుంది, చిన్న పువ్వు పూస్తుంది. అది తెల్లవారుజామున వెళ్ళి ఆ చెట్టు కింద నిలబడితే చిన్న తీయటి వాసన వస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ 3 సందులకి విరజిమ్ముతుంది వాసన. మీరు పొరపాటున కన పువ్వుని ఇలా వేలుతో ముట్టుకున్నారనుకోండి, అది సహించదు మనుష్య స్పర్శని. ఆ పువ్వు వెంటనే కింద పడిపోతుంది. ఇప్పటికీ మీరు ఆ చెట్టుని చూడాలంటే ఒకే ఒక్క చోట చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు అంటే కంచి కామకోటి క్షేత్రంలో కామాక్షి పరదేవత దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చిన తర్వాత కుడి చేతి పక్కన కామకోటి వారి యాత్రీ నివాస్ ఉంది. ఆ యాత్రీ నివాస్లో ఆ పీఠం యొక్క శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నటువంటి మకాం వైపుకి నడుస్తుంటే ఎడం చేతి వైపు ఓ చెట్టు ఉంది. ఆ చెట్టే ఆ పన్నీరు. ప్రొద్దున్న పూట వెళ్ళి ఇలా పువ్వుని ముట్టుకున్నారనుకోండి, వెంటనే కింద పడిపోతుంది. ఆ పువ్వులు ఒక పాత్రలోకి పట్టి దండ కట్టడం మొదలుపెట్టారనుకోండి, కొద్దిగా ముందుకు వెళ్ళేటప్పటికి వెనక పూలు వారం రోజుల క్రితం ఎలా అయిపోతాయో అలా ఎండిపోతాయి. అవి మనుష్య స్పర్శని ఓర్చవు. ఆ పూలు వాటంతటవి సువాసనలు గుబాళించి వాటంతటవి పడిపోతాయి. ఆ ఆకులో ఇస్తారు విభూతి. తిరుచెందూరులో ఉండేటటువంటి విభూతికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ ఆకులో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇలా చేత్తో పట్టుకుంటే చాలు. మిగిలిన చోట్ల సుబ్రహ్మణ్య విభూతిని ధరించాలి, నోట్లో వేసుకుంటారు. కానీ ఒక్క తిరుచెందూరులో ఉన్నటువంటి ప్రసాదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అపస్మార కుష్ఠక్షయ ప్రయార్ష. శంకరాచార్యుల వారు కొన్ని వ్యాధుల పేర్లు ఇచ్చారు. ఈ వ్యాధులు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి భోగమన్న మాట వాళ్ళకి ఉండదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా సుఖశాంతులు ఉండవు. అపస్మార అంటే పిచ్చి, కుష్ఠవ్యాధి, క్షయ ఊపిరితిత్తులు తరిగిపోవడం, క్షయ, ఆర్ష అంటే ఆ మూలశంక, ప్రయార్ష దాంతోపాటు ప్రమేహ అంటే మధుమేహ వ్యాధి, షుగర్, ప్రమేహ జ్వరోన్మాద ఎప్పటికీ తగ్గకుండా ఉండేటటువంటి జ్వరం, ఉన్మాద ఒక రకమైనటువంటి పిచ్చి, జ్వరోన్మాద గుల్మాది కూర్చోడానికి వీలు లేకుండా మనుష్యుని యొక్క మలస్థానమునందు పుట్టినటువంటి పుండు, గులోన్మాద. అటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఏ ఉన్నాయో అటువంటి వ్యాధులన్నీ కూడా, వాటితో పాటు పిశాచాశ్చ సర్వే భయంకరమైనటువంటి పిశాచములు కూడా
భవత్పత్ర భూతి, ఆ పనీరు ఆకులో వేసిన విభూతిని చేతిలో పెట్టుకుని ఇలా నిలబడితే చాలట. భవత్పత్ర భూతి విలోక్య క్షణతారకారే ద్రవంతే, ఒక్క క్షణం ఇలా పట్టుకుంటే ద్రవంతే, నశించిపోతాయని చెప్పారు. నేను మీతో ఒక యథార్థం మనవి చేస్తున్నాను. తిరుచెందూరులో సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఆకులో ప్రసాదాన్ని తెచ్చుకుని ఆయన అనుగ్రహంతో కుదుటపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంత గొప్ప క్షేత్రం తిరుచెందూరు. అందుకే భుజంగంలోనే శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, యదా మానవామే కతస్తేత దైవ. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ సముద్రం ఎలా ఉందో అలా సంసార సముద్రంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ తరింప చెయ్యడం కోసమని భవసింధు తీరే, ఈ సముద్రపు ఒడ్డునే నేను ఉన్నాను అని చెప్పి ఆయన పరమ శక్తివంతుడై తిరుచెందూరులో నిలబడి ఉన్నారు అని. ఆ విభూతికి అంత శక్తి, నిజంగా కూడా ఆయన అలాగే అనుగ్రహిస్తాడు అని నేను ఒకసారి ఈ శ్లోకం గురించి కంచికామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని అడిగాను. ఏమండి, సుబ్రహ్మణ్య భుజంగంలో ఈ శ్లోకం ఉంది కదా, అక్కడ వచ్చిన పండితులు మాట్లాడుతున్నప్పుడు ఇది చర్చకు వచ్చింది. వచ్చినప్పుడు ఈ శ్లోకానికి నిజంగా అంత ప్రతిపత్తి ఉన్నదా, తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్యానుగ్రహం అంత గొప్పగానూ ఉంటుందా అని అడిగాను. అడిగితే ఆయన నాకు చెప్పడం మానేసి ఒక వృద్ధుడైనటువంటి పండితుడు అకస్మాత్తుగా అప్పుడే వచ్చారు. ఆయన్ని పిలిపించారు. మీరు కోటేశ్వరరావు గారితో మనకి ఒక 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి అనుభవం చెప్పండి అన్నారు. ఆయన నాతో ఒక అనుభవం చెప్పారు. అది తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి కూడా తెలుసు అని చెప్పారు నాతో మాట్లాడుతున్నప్పుడు. ఒకానొకప్పుడు మహాస్వామి వారు నగరి పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఒక కొండ మీద ఒక శివలింగం ఉంది అని ధ్యానంలో ఆయనకి తెలిసిందిట. ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. తర్వాత 10 ఏళ్లకి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు తన శిష్యులతో కలిసి దర్శనానికి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెడదామని వాహనం ఎక్కారు. వాహనం ఎక్కితే దాని ఇరుసు విరిగిపోయింది. ఏ వాహనం ఎక్కినా ఇరుసు విరిగిపోయింది. ఈ కొండ మీదకి వాహనం మీద వెడితే అంగీకరించడు, మహాస్వామి నడిచి వెళ్ళేవారు, నేను నడిచి వెడతానని బయలుదేరారు. భయంకరమైన అరణ్యంట, అందులో దారి తప్పిపోయారు. వచ్చిన వాళ్ళు వెనక్కి ఉండిపోయారు. ఎవరు ఎటు వెళ్ళిపోతారో, ఏ మృగం బారిన పడతారోనని పీఠాధిపతికి ఛత్రం పడతారు కాబట్టి దాన్ని గొడుగుని భూమిలో పాతి పెట్టి దాని మీద అంటించారట కాగితం, నా వెనక రావద్దు, దర్శనం చేసుకోవడానికి నేను ఒక్కడనే వెడుతున్నాను అని. అరణ్యంలోంచి పుల్లలు కొట్టుకొస్తున్న వాళ్ళకి చెప్పారట, మీరు చెప్పండి ఎవరైనా నాగరికులు కనపడితే రావద్దని చెప్పండి అని. ఆయనతో పాటు ఇంకొక వృద్ధ పండితుడు బయలుదేరారు. ఇద్దరూ కలిసి అరణ్యంలోంచి వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు ఎటు వెళ్ళాలి, ఆ పర్వతం ఎటుంది, ఎలా వెడతామని నిలబడిపోయారు. ఓ చిన్న పిల్లవాడు ఎవరో విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెలిగిపోతున్న పిల్లవాడు అరణ్యంలో పరిగెత్తుకుంటూ వచ్చాట. వచ్చి మీరు కామకోటి నుంచి వస్తున్నారు కదా, నేను చూపిస్తాను రండి మీకు ఆ దేవాలయాన్ని అని చెప్పి తీసుకెళ్లి ఆ దేవాలయాన్ని చూపించాట. రాత్రి పడుకున్నారు. తెల్లవారుజామున 3-4 మధ్యలో లేచి చూస్తే ఆ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని ఒక పెద్ద సర్పం చుట్టుకుని పడగ విప్పి దర్శనమిచ్చింది. అలాగే ఉంది ఆ సర్పం. వారు భయపడలేదు. సుబ్రహ్మణ్యుడే, మనకి పిల్లవాడి రూపంలో వచ్చి అనుగ్రహించింది సుబ్రహ్మణ్యుడే, ఇప్పుడు ఈ చుట్టుకుని కనపడుతున్నవాడు సుబ్రహ్మణ్యుడే అని పరమ ప్రశాంత చిత్తులై వారు అక్కడి నుంచి బయలుదేరి కిందకొస్తుంటే పెద్ద నదీ ప్రవాహం వచ్చి వారు వచ్చినటువంటి దారి మూసుకుపోయింది. దారి మూసుకుపోతే ఎటెళ్లాలో తెలియక బయలుదేరితే ఓ నల్ల కుక్క, ఒకటి పెద్ద కుక్క వచ్చి ఎదురుగుండా నిలబడిందిట. పీఠాధిపతులు ఎదురుగుండా కుక్క రాకూడదు కాబట్టి అంతేవాసులు రాళ్లతో కొట్టారు. అది లోపలికెళ్ళను, అడవిలోకి మళ్ళీ బయటికి రాను. కాసేపు ఆగి చూసి స్వామి అన్నారట, ఇది మనకేదో ఉపకారం చెయ్యాలనుకుంటోంది, వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యుడు చేశాడు, ఇప్పుడు కాలభైరవుడు చేయబోతున్నాడు, ఊరుకోండన్నాడు. ఆ కుక్క 10 అడుగులు వెళ్ళను, కూర్చోను, వీళ్ళు ప్రయాణం చేయను, ఆ కుక్క మళ్ళీ 10 అడుగులు వెళ్ళను. శ్రీకారుణ్యం అటువంటి అరణ్యం నుంచి ఒక చెక్ డ్యామ్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కుక్క వాళ్ళని వదిలిపెట్టింది. ఒరే కాలభైరవుడు రా మహానుభావుడు, నమస్కారం చేద్దాం, ఏమైనా సమర్పణం చేద్దామని చెప్పి చూశారట. ఆ కుక్క అంతర్ధానం అయిపోయింది. యథార్థంగా సుబ్రహ్మణ్యుడు కాలభైరవుడు మమ్మల్ని అనుగ్రహించి క్షేత్ర దర్శనం చేయించారని నాతో స్వయంగా కామకోటి పీఠాధిపతులైనటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పడం జరిగింది.
సుబ్రహ్మణ్యానుగ్రహం అంటే సుబ్రహ్మణ్యానుగ్రహమే. భవత్పత్ర భూతి విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే. పరమయదార్థమయ. నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మహాస్వామి వారు ఈ పీఠాధిపత్యం చేసిన రోజులలో వారికి సుబ్రహ్మణ్యుడంటే ఎనలేని ప్రీతి. ఎప్పుడూ వారిని సుబ్రహ్మణ్యుడు కాపాడుతుండేవారు. ఆయన పూర్వాశ్రమ నామం స్వామినాథన్. ఆయన యొక్క కులదైవం సుబ్రహ్మణ్యుడు, స్వామిమలైలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు. గురు పౌర్ణమి నాడు వారు వేసినటువంటి మంటపం వేసినటువంటి వస్త్రాన్ని స్వామిమలై పంపిస్తారు. ఇప్పటికీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క నక్షత్రంలో ప్రతి నెల స్వామిమలైలో ఉత్సవాలు చేస్తారు. కాబట్టి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సరస్వతి కటాక్షాన్ని ప్రకాశింపచెయ్యడంలో ఆయనే సాటి. ఒకరి విషయంలో కాదు, అరుణాచలంలో ఆ తర్వాత కాంచీపురంలో కూడా అనేకమైనటువంటి కావ్యములను వెలయించాడు. కందరానుభూతి అని చెప్పి ఓ పుస్తకాన్ని కూడా రాశాడు. అరుణగిరినాథర్ అంటాడు. ఆయన తన జీవితంలో వేశ్యాలంపటానికి గురి అయి అసంబద్ధంగా ధర్మ వ్యతిరేకంగా ఎన్నో భోగాలు అనుభవించాడు. ఒకప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఆయన మనసు మారిపోయి గొప్ప కవిత్వ శక్తి పొందాడు. ఆయన్ని పూజ చేసి ఆ అనుగ్రహాన్ని పొంది ఆ రోజులలో అక్కడ ఉన్నటువంటి ప్రభుదేవరాయలు అనబడేటటువంటి ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి తన కవిత్వపు శక్తిని వివరించి కవిత్వాన్ని చెప్తే రాజు పొంగిపోయి అంతకుముందు ఆస్థాన కవిగా ఉన్నటువంటి సంబంధం అనే వ్యక్తిని తొలగించి అరుణగిరినాథర్ని ఆస్థాన కవిగా నియమించాడు. ఆ సంబంధంకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నా పదవి ఈయన వల్లే పోయిందనేటటువంటి ఆ క్రోధం మనసులో పెట్టుకుని ఆ అక్కసు తీరక ఈ అరుణగిరినాథర్కి ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు ఒక చిలుక శరీరంలోకి ప్రవేశించేవాడు. ప్రవేశించి ఎక్కడెక్కడికో వెళ్ళి పారిజాత పుష్పాలు తెచ్చేవాడు. పారిజాత వృక్షానికి పారిజాత పుష్పానికి ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా పారిజాత చెట్టు కింద కూర్చున్నా పారిజాత పుష్పాలు తెచ్చి భగవంతుణ్ణి పూజించినా ఉత్తర క్షణంలో మనశ్శాంతి కలుగుతుంది. పారిజాతానికి ఆ లక్షణం ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. కొండంతా పారిజాత వృక్షాలే. నేను ఎక్కడ చూడలేదు అలా. మొత్తం కొండంతా పారిజాత వృక్షాలే. తెల్లవారేటప్పటికీ పారిజాత పువ్వులు పడిపోతాయి. పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం అని పారిజాత వృక్షం కింద హనుమ కూర్చుంటారు. ఆ పారిజాత పుష్పాలు తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి పూజించేవాడు అరుణగిరినాథర్. పరకాయ ప్రవేశం చేసి చిలుక రూపంలో వెళ్ళేవాడు. ఇది గమనించి ఒక రోజున అరుణగిరినాథర్ తన శరీరాన్ని విడిచిపెట్టి చిలుక రూపంలో వెళ్ళడం చూశాడు సంబంధం. చూసి అరుణగిరినాథర్ శరీరాన్ని తగలబెట్టేశాడు. ఆయనకి మళ్ళీ వస్తే శరీరం లేదు. చిలుక రూపంలో ఇప్పటికీ కూడా ఆయన ఆ కిలిగోపురం అంటారు, వల్లాల గోపురం అనే ఆ గోపురంలో కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఎదురుగుండా పాటలు పాడుతూ ఉంటాడు. చిలుక రూపంలో పాటలు పాడతాడని ఆ గోపురానికి కిలిగోపురం అని పేరు. ఇప్పటికీ అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభంలోంచే రాజుగారు సుబ్రహ్మణ్య దర్శనం చేస్తాను నాకు చేయించమని అడిగితే ఈ అరుణగిరినాథర్ ప్రార్థన చేసినంత మాత్రం చేత సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చాడు సాకార రూపంగా. వచ్చేటప్పటికా వెలుతురు రూపం అలా ఉంటుంది. 2 కళ్ళు పోయి చెప్పాడు అరుణగిరినాథర్, నువ్వు దర్శనం చేయలేవు, శక్తి సరిపోదని. అయినా వీల్లేదు, నాకు కళ్ళు పోయినా సరే చూస్తానన్నాడు. సుబ్రహ్మణ్య దర్శనానికి 2 నేత్రాలు పోయి అప్పుడు అరుణగిరినాథర్ మళ్ళీ ప్రార్థన చేశాడు. చేస్తే మళ్ళీ కళ్ళు వచ్చాయి రాజుకి. ఆయన చేసినటువంటి గ్రంథాలు కందరానుభూతి, తిరుప్పగల్ ఇటువంటివి ద్రవిడ దేశంలో ఎనలేని ప్రఖ్యాతి వహించాయి. అరుణగిరినాథర్కి అంత కవిత్వాన్ని ఇచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడే. అసలు ఇవన్నీ ఒకెత్తైతే కాత్యాయన మహర్షి విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం గురించి ఇప్పటికీ కూడా పెద్దలైన వారందరూ 1000 నోళ్లతో శ్లాఘిస్తారు. అసలు ఆ కథని స్మరించడమే చాలు. కుమారస్వామి వారి యొక్క చరిత్రగా ఆ కథని ఒక్కసారి వినడం చాలు, అంత శక్తివంతం. కాత్యాయన మహర్షి అని వరరుచి అని 2 పేర్లు. ఆయన ఒకప్పుడు పరమశివుని యొక్క కింకరుడు కైలాస పర్వతం మీద. పార్వతీదేవి యొక్క ఆగ్రహానికి గురి అయి భూమండలం మీద శాపవశాత్తు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు కౌసంబి అనబడేటటువంటి నగరంలో సోమదత్తుడు ఆయన యొక్క భార్య వసుదత్త అనబడేటటువంటి దంపతులకి కుమారుడుగా జన్మిస్తే కతుని యొక్క వంశంలో పుట్టినవాడు కాబట్టి కాక్షాయనుడు అని పేరుంచారు.
అపారమైన తేజస్సుతో పుట్టాడు కాబట్టి వరరుచి అని ఇంకొక పేరు వచ్చింది. ఆ పిల్లవాడికి ఇంకా ఉపనయనం చేసే వయస్సు రాకముందే తండ్రి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. తల్లి బాధపడుతుంటే అశరీరవాణి పలికింది, అమ్మ బెంగ పెట్టుకోకమ్మా, ఇతను కారణజన్ముడు, పార్వతీదేవి శాపంతో పుట్టాడు, మళ్ళీ పరమశివ తేజస్సున్న ఇంకొక వ్యక్తి వల్ల అవతార పరిసమాప్తి చేస్తాడు. ఇతను వ్యాకరణానికి అంతటికీ కూడా వార్తికం రాస్తాడు. భారతదేశం అంతటా కూడా 2 చేతులెత్తి ఇతన్ని నమస్కరిస్తారు. ఇతని వలన దేశానికి ఎనలేని ఖ్యాతి కలుగుతుంది. ఇతనికి వర్షుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు పాఠం చెప్తాడు, బెంగ పెట్టుకోవద్దు అన్నాడు. ఆయన శృతధరుడు అని ఆయనకి బిరుదు. శృతధరుడు అంటే ఏదైనా విన్నాడంటే చాలు ఆయనకు వచ్చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.